ప్రైవేట్ కంపెనీ విత్తనాలను సాగు చేస్తున్నారు. కొన్ని పంటల్లోనే, అది కూడా ముఖ్యంగా పత్తి, మక్క కానీ ఇట్లాంటి పంటల్లో సాగు చేస్తున్నారు. మరి వాటికి విత్తన శుద్ధి చేసి వస్తుందా, మళ్ళీ మేము విత్తన శుద్ధి చేయాలా అనే సందేహం వస్తుంది. సో ఎక్కడైతే ప్రైవేట్ కంపెనీ మంచి కంపెనీ విత్తనాలను వాడుకున్నప్పుడు కంపల్సరీగా వాటికి విత్తన శుద్ధి సీడ్ కోట్ చేసే వస్తుంది. అంటే పురుగు మందు మరియు తెగులు మందులు లేదా ఒట్టి తెగులు మందుతో కంపల్సరీగా విత్తన శుద్ధి చేసి వస్తుంది. కనుక మీరు పత్తి తీసుకున్నానుకో, పత్తి విత్తనాలు కలర్ చూస్తే ఎరుపు రంగులో ఉంటాయి, పింక్ రెడ్ కలర్లో ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే విత్తన శుద్ధి చేసి ఉంటుంది. కాబట్టి ఈ హైబ్రిడ్ విత్తనాలను ముఖ్యంగా మక్క కానీ ఈ యొక్క పత్తి పంటల్లో సాగు చేస్తున్న రైతు సోదరులు ఈ యొక్క హైబ్రిడ్ విత్తనాలను సాగు చేసే రైతు సోదరులు మాత్రము ఈ విత్తన శుద్ధి అనేది ఆ యొక్క చేసి వస్తుంది. దాని మీద రాశి కూడా ఉంటుంది, ట్రీటెడ్ సీడ్ అని రాసి ఉంటుంది. సో కాబట్టి మీరు ఎలాంటి సందేహం అవసరం లేదు. కాకపోతే మీరు ఇంకా దానికి మీ దగ్గర ఉన్న జీవ సంబంధ శిలీంద్రనాశులను కానీ ఇంకేదైనా చేసుకోవాలి అంటే మాత్రము మీరు కూడా దాన్ని చేసుకునే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే ఆ కంపెనీ యొక్క ప్రైవేట్ కంపెనీకి చెందిన విత్తనాలను వారు ఏ విత్తన శుద్ధికి సంబంధించిన తెగులు మందు పురుగు మందులు వాడారో కనుక్కొని దానికి కంపాటబుల్గా ఉన్న ఈ యొక్క జీవ సంబంధ శిలీంద్రనాశులను విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే రైతులకు మంచి ప్రయోజనం ఉండే అవకాశం ఉంటుంది.